సైబర్ నేరాలు చేస్తూ కోట్ల రూపాయల డబ్బులు దండుకుంటున్న నిందితులపై ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్లో 2 సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. ప్రతిరోజు 70 మంది బాధితులకు మెసేజ్లు పంపుతూ నెల రోజుల్లో దాదాపు 900 మందికి డబ్బు పంపించి వారిని వలల్లో దించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ ముఠా ఏర్పాటు చేసిన గ్రూప్లో జాతీయంగా 250 మంది బాధితులను ఉన్నట్లు గుర్తించారని, ప్రతిరోజు జనం లక్షల్లో మోసపోతున్నారని, ఈ కేసుకు సంబంధించి జాతీయంగా అంతర్జాతీయంగా ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. అతనికి టికంగఢ్ మధ్యప్రదేశ్ నుండి పట్టుకోవడం జరిగింది. ఈ వీళ్ళు ఇప్పుడు దాదాపు ఒక నెలలో 910 మెంబర్స్తో ఇట్లయినా ఫ్రాడ్ చేశారు. అది కాకుండా ఇట్లయినా ఇప్పుడు మనం పట్టుకునే వాళ్ళు లాగా ఆల్మోస్ట్ 200 మెంబర్స్ ఇంకో ఉన్నారు. ఈ మొత్తం ర్యాకెట్ వేరే కంట్రీస్ నుండి ఒక చిన్న కాల్ సెంటర్ పెట్టి నడుస్తుంది. మేబీ కంబోడియా ఉండొచ్చు, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ, అక్కడ ఎక్కడైనా వాళ్ళు అక్కడ ఈ చిన్న చిన్న కాల్ సెంటర్ లాగా పెట్టి అక్కడ నుండి ఇది ఫ్రాడ్స్ చేపిస్తున్నారు. ఈ స్పెసిఫిక్ కేసులో వీళ్ళ ఎంఓ ఏంటి అంటే, మీకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక మెసేజ్ వస్తుంది, మీరు అది జాయిన్ చేస్తే మీకు ఒక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేయమని వాళ్ళు చెప్తారు. ఆ జాయిన్ చేస్తే వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు. చిన్న చిన్న టాస్క్స్ ఉంటుంది. ఇంతకుముందు కూడా కంబోడియా నుండి మనం 2-3 అక్యూజ్డ్ కిట్లైనా పట్టుకున్నాము. సేమ్ టాస్క్స్ ఉంటున్నాయి. వీళ్ళు గూగుల్లో ఒక జారా కంపెనీ లేకపోతే మ్యాంగో కంపెనీ అట్లా పేరు సెర్చ్ చేయమని చెప్తారు. మీరు అది స్క్రీన్ షాట్ వాళ్ళకి టెలిగ్రామ్లో పంపిస్తే మీకు ఫస్ట్ వాళ్ళు 150 రూపీస్ ఇస్తారు. మన విక్టిమ్ వీళ్ళకి 50,000 చేసి